హలో డియర్ కస్టమర్స్, నేను మీ హిమబిందు శ్రీ సనా ఇంటీరియర్స్ నుంచి. ఈ రోజు అయితే సరికొత్త బ్యూటిఫుల్ ఫ్లాట్ తో మేము మీ ముందుకు వచ్చేసాము. సో ఈ ఫ్లాట్ ఇంటీరియర్స్ చూసారు కదా, స్టార్టింగ్ నుంచే ఎంత బాగుంటుందో, అండ్ మనకి లోపల కూడా డిజైన్స్ ఏంటి, వాటి స్పెషాలిటీస్ ఏంటి అని చూస్తూ మాట్లాడుకుందాం. నేను ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఫుల్ హ్యాపీగా ఎంత నేను గృహప్రవేశంకి వచ్చినప్పుడైతే లైక్ ఐఎమ్ 100% మోర్ దెన్ 100% సాటిస్ఫైడ్ అనమాట హౌస్ తోటి. చాలా ఈవెన్ ద బడ్జెట్ కూడా. సో ఒక్కసారి ఫ్లాట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో మనకి నేనున్న ప్లేస్ వచ్చేసి మనకి హాల్ వస్తుంది అనమాట. ఈ హాల్లో టీవీకి ఇలా స్పేస్ ని డిజైన్ చేయడం అయితే జరిగింది, మొత్తం గోల్డెన్ లైట్స్ తో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం. అండ్ ఆ టీవీ పక్కన స్పేస్ ని కూడా ఇలా డిజైన్ చేసేసాము, వాల్ ని ఎంటీగా వదలకుండా. ఈ టీవీకి ఆపోజిట్ సైడ్ వస్తే కనుక ఒకసారి చూడండి, మాకు వచ్చిన క్లయింట్ ఏమన్నారంటే, సో ఇలా శ్రీనివాస కళ్యాణం ఫ్రేమ్ పెట్టుకోవడానికి ఇలా బ్యూటిఫుల్ గా ఉండేటట్టు డిజైన్ చేయమంటే మేము ఈ ఆప్షన్ అయితే ఇచ్చాము క్లయింట్స్ కి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వేలో వెళ్తే ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ హాల్ కి వెళ్లే ముందు నేను మీకు ఒక చిన్న స్పెషల్ డిజైన్ చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు ఒక్కసారి సీలింగ్ చూడండి. సీలింగ్ లో కస్టమర్ ఏమడిగారంటే, లైట్ సిస్టమ్ లో వాళ్ళ నేమ్ కేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కే లెటర్ మీరు సీలింగ్ లో ఫిక్స్ చేయగలరా అంటే, మేము ఇలా లైటింగ్ తో కే లెటర్ ని డిజైన్ చేయడం జరిగిందండి. మా దగ్గర అలాంటి ఆప్షన్స్, న్యూ ఐడియాస్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు నేను చూపించబోయేదంతా మనకి డైనింగ్ హాల్. ఇది కంప్లీట్ డైనింగ్ హాల్ వస్తుంది. ఇదే డైనింగ్ హాల్లో మనకి పూజా మందిర్ కూడా మనం ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి మన లెఫ్ట్ సైడ్ లోనే కిచెన్ ని డిజైన్ చేసామండి. సో మనం కిచెన్ డిజైన్ ని కూడా ఇప్పుడు చూసేద్దాం. సో కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ప్లేసెస్ లో కూడా 2 sides మనకి ఇలా డిజైనింగ్ లైట్ సిస్టమ్స్ ని ఇవ్వడం జరిగింది. సో మీరు అలాగే కిచెన్ లోకి వస్తే కనుక ఒక్కసారి కిచెన్ ని చూడండి. మనకి ఇలా రెగ్యులర్ స్పైసెస్ డోర్స్ ఓపెన్ చేసి తీసి ఇంత ప్రెషర్ తీసుకోకుండా ఇలా నీట్ గా సింపుల్ థింగ్స్ కోసం మనకి స్టవ్ కి 2 sides ఇట్లా డిజైన్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ అండి. మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ గా స్టైలిష్ గా ఉండడానికి మేము వీటిని యూజ్ చేయడం జరిగింది. సో మనకి కిచెన్ అంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు వస్తుందన్నమాట. క్లయింట్ మనకి కిచెన్ లో ఫ్రిడ్జ్ స్టోరేజ్ స్పేస్ అడగలేదు. సో మనం ఉన్నదాన్నంతా స్టోరేజ్ కి, ప్యాంట్రీ స్టోరేజ్ కి యూజ్ చేసాము. సో ఈ డైనింగ్ స్పేస్ నుంచి హ్యాండ్ వాష్ కి అయితే మనకి బెడ్రూమ్ కి వెళ్ళే వేలో డిజైన్ చేశారు ఇలా హ్యాండ్ వాష్ స్పేస్. ఇక్కడ ఉన్న మిర్రర్ ని కూడా ఇట్లా డిఫరెంట్ లైట్ ఆప్షన్స్ వచ్చేటట్టు సెట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఒక బెడ్రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇదంతా మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం జరిగిందండి. ఇవన్నీ కూడా కస్టమర్స్ ఎట్లా చెప్పారో ఆ డిజైన్స్ వచ్చేటట్టు పర్టికులర్ గా మేము కేర్ తీసుకొని ఈ బెడ్రూమ్ ని మీరు చూస్తున్న విధంగా మేమైతే డిజైన్ చేసాము. సో దీంతో పాటు
మరొక 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ రెండిటిని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇంకో 2 బెడ్రూమ్స్ చూద్దాం అన్నాం కదా. సో ఆ 2 కూడా మనకి ఒకదానికొకటి ఆపోజిట్ లో ఇవ్వడం జరిగింది. మిడిల్ లో వచ్చేసి మనకి వాష్రూమ్ స్పేస్ వచ్చింది. సరే ఇప్పుడైతే ఈ బెడ్రూమ్ చూసేద్దామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఒక కిడ్ బెడ్రూమ్ అన్నమాట. మనకి కిడ్స్ కోసం ఇట్లా డిజైన్ చేయడం జరిగింది. ఉన్న స్పేస్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసి దీంట్లో మనకి ర్యాక్స్ అన్ని కూడా ఇలా ఇచ్చారండి. ఆటోమేటిక్ లైట్ సిస్టమ్, పవర్ సేవింగ్ కోసం మనం డోర్స్ ఓపెన్ చేయగానే లైట్స్ ఆన్ అవుతాయి, క్లోజ్ చేయగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఈ డోర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి కూడా ఏ చిన్న చిన్న థింగ్స్ ని కూడా మనం మిస్ చేయకుండా కస్టమర్ ఎలా అడిగారో అలా చేసాము. ఎందుకంటే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. ఒకసారి మనకి బెడ్ బ్యాక్ సైడ్ ఈ లైటింగ్ సిస్టమ్ ని చూడండి. సో హెవీ లైట్ వద్దనుకున్నప్పుడు ఈ లైట్ ని కూడా మనం ఇలా యూస్ చేయొచ్చు. సో ఇదే రూమ్ లో మనకి మంచి స్టడీ టేబుల్ కూడా ఉంది. ఇప్పుడు నేను అది చూపిస్తాను. ఈ టేబుల్ చూడండి, ఇలా ప్రింటర్ స్పేస్ గురించి కానీ లేకపోతే మనకి పిల్లలకి రీడింగ్ టేబుల్ గా కానీ వర్కింగ్ టేబుల్ గా కానీ మల్టిపుల్ యూసెస్ వచ్చేటట్టు కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, అంటే ఇంకొక ఫైనల్ బెడ్రూమ్ అన్నాను కదా, అది ఇప్పుడు చూసేద్దాము. సో ఈ బెడ్రూమ్ ని వాళ్ళ పాప కోసం డిజైన్ చేయడం జరిగిందండి. సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మనల్ని అడిగారు. సో మనం అలాగే డిజైన్ చేసాము. ఒక్కసారి మీరు సీలింగ్ చూస్తున్నట్లయితే గనక పాప నేమ్ అనేది వీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి వీతో మేము ఇలా లైటింగ్ సిస్టమ్ ని ఈ రూమ్ కి డిజైన్ చేయడం జరిగింది. సో అలాగే మనకి రూమ్ లో కర్టన్ కాంబినేషన్ కూడా మేము ఇలా ఇచ్చాము. దీంతో పాటు స్టడీకి లైక్ వర్క్ చేసుకోవడానికి దేనికైనా సరే స్టోరేజ్ కోసం ఇలా పైన మేము ర్యాక్స్ ని డిజైన్ చేసాం. ఇదంతా కూడా మనకి రీడింగ్ టేబుల్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడేమో మేము స్టోరేజ్ డోర్స్ ని ఈ టైప్ లో ఇచ్చాము అండ్ రిమైనింగ్ అంతా కూడా ఇలా స్లైడ్ డోర్ లాగా ఇచ్చాము అన్నమాట. వీటికి కూడా ఆటోమేటిక్ లైట్ సిస్టమ్, మనం ఓపెన్ చేయగానే ఆన్ అవుతుంది, క్లోజ్ చేయగానే ఆఫ్ అవుతుంది. సో మీరు చూసారు కదా ఈ బెడ్రూమ్ ఎంత బాగుందో. హాయ్ వాణి గారు, మీకు మా శ్రీ సనా ఇంటీరియర్ వర్క్స్ ఎలా అనిపించింది? ఇది మేము ఎప్పుడైతే ఇల్లు బుక్ చేసుకున్నామో మనకి హ్యాండ్ ఓవర్ ఇస్తారు అని అనగా ముందు మేము కొన్ని బ్రాండెడ్ ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. చూసాము అంతా, వాళ్ళ కొటేషన్స్, వాళ్ళ వర్క్ అదంతా చూసాము. కానీ ఎక్కడో ఏదో ఒక టైప్ ఆఫ్ భయం అన్నమాట. అంటే ఒక మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు అని అంటే దానికి తగ్గట్టు ఒక డ్రీమ్ అనేది ఉంటది, మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి. సో ఏదైనా సరే మనకి నచ్చినట్లు చేయించుకోవాలి. వాళ్ళు ఆన్ టైమ్ లో చేస్తారా, క్వాలిటీ ఎలా ఉంటది, ఇవన్నీ చూసుకోవాలి. సో ఆ వేలో మేము చూసాము చాలా వరకు. కానీ ఎక్కడ దేనికి డెసిషన్ తీసుకోవాలనేది త్వరగా చేయలేకపోయాం. తర్వాత వీళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళ వేరే వర్క్స్ అవి చూసి వీళ్ళు ఆన్ టైమ్ లో ఇవ్వడము అండ్ ద మెటీరియల్ క్వాలిటీ వాళ్ళు యూజ్ చేసేది ఇవన్నీ చూసి ఒకసారి అప్రోచ్ అయ్యాక వాళ్ళు వచ్చారు, మన దానికి సైట్ విజిట్ కి వచ్చారు. చూసారు మాకు పలానా టైంకి కావాలి అని చెప్తే వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చింది వచ్చేసి 45 days. ఇంకా మాకు ఒక 5 to 6 days బిఫోరే హ్యాండ్ ఓవర్ చేసేసారు అనమాట. ఈవెన్ మేము అసలు ఏ రోజు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. అసలు ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయ్యాక ఎక్కడ వచ్చాము అని అంటే ఏవైతే ఈ లామినేట్స్ సెలెక్షన్స్ కి వచ్చి మేము ఈ రూమ్ కి ఇట్లా కావాలి, ఈ రూమ్ కి ఇట్లా కావాలని కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్స్ లో కూడా ఏది బెస్ట్ ఉంటది అనేది వీళ్ళు సజెషన్స్ ఇస్తారనమాట. ఈవెన్ వర్క్ జరిగేటప్పుడు కొన్ని మనకి కూడా తెలియవు, అవి వీళ్ళే ఫైండ్ అవుట్ చేసేసి వాటిని తీసేస్తున్నారు. అది అక్కడ వాళ్ళు ఏదన్నా ఇది అవుతుంది అని అన్నా కూడా అది వాళ్ళు ఒప్పుకోవట్లా. వాళ్ళంతటి వాళ్ళు కాంప్రమైజ్ అయితే తప్పితే మన కస్టమర్ దాకా కూడా కాదు. ఫస్ట్ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యాకే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూస్తారు. సో ఆటోమేటిక్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా అవుతుంది. నేను ఒకటే చెప్పింది ఏంటంటే నాకు స్టోరేజ్ ఎక్కువ కావాలి. సో దాని ప్రకారం సో ఆ స్టోరేజ్ విషయంలో నేను హైలీ సాటిస్ఫైడ్. ఈవెన్ నా ఇంటికి వచ్చాక ఇది హౌస్ వార్మింగ్ కి వచ్చిన వాళ్ళు కూడా చూసి అసలు ఫుల్ సాటిస్ఫైడ్. ఇల్లు అది చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ కొంతమంది కాంటాక్ట్స్ అడిగారు. మేము మాటల్లోనే మాకు నేను నా ఫస్ట్ ఇల్లు కాబట్టి నేను
ఫుల్ సాటిస్ఫాక్షన్ తో ఫుల్ హ్యాపీగా ఎంత నేను గృహప్రవేశంకి వచ్చినప్పుడైతే లైక్ ఐఎమ్ 100% మోర్ దెన్ 100% సాటిస్ఫైడ్ అనమాట హౌస్ తోటి. చాలా ఈవెన్ ద బడ్జెట్ కూడా అనుకున్న ఎంతైతే అనుకున్నామో అనుకున్నంతలోనే మాకు కంప్లీట్ అయిపోయింది. మామూలుగా ఇప్పుడు సపోజ్ ఇంత అని చెప్తారు, కానీ తర్వాత ఇంకొక మెటీరియల్ అట్లా అవుతుంది. కానీ ఇక్కడ అసలు అలా అవ్వాల. ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ ఎలా ఇచ్చారో దాని ప్రకారం అండ్ క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అనేది అసలు అవ్వాలి. ఈవెన్ ఆ మెటీరియల్ కూడా నేను ఇక్కడ మన కమ్యూనిటీలోనే వేరే ఫ్లాట్స్ బ్రాండెడ్ ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మన ఇల్లు చూసి అరే మీది ముందైపోయి మాది తర్వాత అయ్యి ఉంటే మేము మీ దానికి మీది వాళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళము, మాది ఇలా ఉంది ఒకసారి వచ్చి చూడండి, మీ ఇంటీరియర్ వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వండి, మేము వాళ్ళని రీచ్ అవుట్ అవుతాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో ప్రైస్ వైజ్, క్వాలిటీ వైజ్, టైమ్ అన్ని నాకు సేవ్ అయినాయి. ఈవెన్ నేను కంటిన్యూస్ గా వచ్చి ఫాలో అప్ చేసే అవసరం కూడా నాకు రాలేదు. వర్క్ ప్రెషర్ లో మీరు ఉంటారు కాబట్టి ఎక్కువ టైం ని స్పెండ్ చేసి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కలర్ కాంబినేషన్స్ తో సహా అన్ని ఎంత చక్కగా అంటే అంత చక్కగా సెట్ చేసి మంచిగా ఇచ్చారు అనమాట. నేను చాలా థ్యాంక్ఫుల్. ఇంకా ఎవరైనా ఉన్నా కూడా నేను మీది రిఫర్ చేయడానికి రెడీగా ఉన్నా విత్ 100% మోర్ దెన్ 100% కాన్ఫిడెంట్ తోటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మనకి కస్టమర్ రిక్వైర్మెంట్, కస్టమర్ కి ఇచ్చే క్వాలిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ శ్రీ సనా ఇంటీరియర్స్ కి మెయిన్ ప్రయారిటీ అండి. సో చూసారు కదా అండి, ఈ ఫ్లాట్ లో మేము చేసిన ఇంటీరియర్ వర్క్స్ ని, అలాగే మీరు కూడా మీ హౌస్ లో మంచి ఇంటీరియర్ వర్క్స్ ని చేయించుకోవాలి అని అనుకుంటే గనక శ్రీ సనా ఇంటీరియర్ వర్క్స్ ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా నెంబర్ మీకు స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది. మాకు మెయిల్ త్రూ కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు.